వరుసగా కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా అర్జ్, డిమాండ్ అండ్ స్టాండ్ ఒక్కటే. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ రోజున ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాజిటేషన్స్, జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్, కంటిన్యూ అవ్వబోతున్నటువంటి కంటిన్యూటీ ఉండేటువంటి జరగబోయేటువంటి యాజిటేషన్స్ కానీ ప్రొటెస్ట్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేల్కొనే వరకు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈరోజు జరిగినవన్నీ కూడా దిస్ ఇస్ ద ట్రైలర్ ఆన్ ప్రొటెస్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ యువర్ ప్రైవేటైజేషన్. మీరు అంటున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ పద్ధతి మీరు మార్చుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో రీసెంట్ టైమ్స్లో చూసాము. మేము అన్ని ప్రజా పోరాటాలు చేస్తాం, అన్ని ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తాం, ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ కాన్సెప్ట్కి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు, ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము. ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ ప్రొటెస్ట్కి పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అండ్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎవరైనా కూడా ప్రభుత్వం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైనా కూడా ఏదైనా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఆ బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు మాది దమ్మున్న ప్రభుత్వం, మేము ఇలా చేయగలుగుతాము, మేము అలా చేయగలుగుతాము, మేము ప్రజలకి న్యాయం చేస్తాము, ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడంలో మేము ముందుంటామని చెప్పి ఎవరైనా కూడా జనరల్గా ముందుకు వెళ్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం, ఎక్కడా ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచనలోనే ఈ మెడికల్ కాలేజ్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళు కట్టలేరు, వాళ్ళు ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగించలేరు, నిజంగా వాళ్ళకు ధైర్యం లేదు అనేది అర్థమవుతా ఉంది. ఆరోగ్య రంగంలో వాళ్ళు ప్రజలకు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదు అనేది స్పష్టమవుతా ఉంది. ఆరోగ్య రంగం మీద ఏమాత్రం కూడా ఆసక్తి లేదు, ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాల వల్లే మనకు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హెల్త్ విషయంలో, హెల్త్ సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆరోగ్య రంగంలో అందించాల్సినటువంటి సేవల విషయంలో, డాక్టర్ విద్య చదివే విద్యార్థుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి, తప్పు చేస్తున్నారు అని ఆ అభద్రతలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేపట్టినా కూడా ఈరోజు ఆ భయంతోనే మనల్ని అడ్డుకుంటున్నారనేది మనకు స్పష్టమవుతా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ 5 years జగనన్న పాలన, ఇట్స్ ఎ వండర్. ఎప్పుడు కూడా మేము ప్రౌడ్గా చెప్తాము. ఎప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగనన్న హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా చూశారు, ఇంతమంది ప్రాణాలు కాపాడారు. మా కుటుంబం జగనన్న దయ వల్ల బతుకుంది. ఈరోజు మా కుటుంబంలో మాకు ఒక అనారోగ్య పరిస్థితి వస్తే జగనన్న హయాంలో ఉచితంగా వైద్యం చేశారు కాబట్టి ఈరోజు పలానాయన బతుకున్నాడు, పలానమ్మ బతుకుంది. మేము ఎప్పుడు ఆయన రుణం తీర్చుకోలేము అని ప్రతి ఇల్లు కూడా గొప్పగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆ యొక్క ఎమోషన్ అటాచ్మెంట్తో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గ్రామ స్థాయిలో మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ చూస్తూ ఉంటాం. వైఎస్ఆర్ గారి టైంలో ఒక గుండె ఆపరేషన్ చేసుకున్నారంటే ఇప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవేవి ఈ యొక్క మంచి పనులు కానీ ఇలా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అస్సలు లేవు. ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి చేసిన ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా ప్రజల్ని సంక్షేమంగా అలాగే చక్కటి వైద్య సేవలు అందించి బాగా చూసుకున్నటువంటి ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవ్వరూ కూడా చెరపలేరు.
మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిది మర్చిపోతారులే జనం అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. పీపుల్ నెవర్ ఫర్గెట్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఆన్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ యాజిటేషన్స్ ఇంకా ముందు కూడా ఇంకా ఉధృతిగా మేము ముందుకు వెళ్తాము. అందరితో కలిసి పనిచేస్తాము. పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే వరకు కూడా, కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. వీ కంటిన్యూ టు డూ దిస్ యాజిటేషన్స్ అండ్ ప్రొటెస్ట్ అని తెలియజేసుకుంటూ, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని విత్డ్రా చేసుకొని ఈ జీవోని రద్దు చేసి ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే వరకు కూడా, మీరు మేల్కొనే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. Well, that's an interesting question. I just wanted to bring it in your notice. ఈరోజున సమ్ టైమ్ బ్యాక్ మనం చూసాము, ద న్యూస్ మనం చూసాము, వీళ్ళు ఈ ప్రైవేటైజేషన్ అంటున్నారు. ప్రైవేటైజేషన్లో వాట్ ఈస్ ద ఫీ ప్యాటర్న్ దే హ్యావ్ చోజన్? ఆ ఫీ ప్యాటర్న్లో ఏం చెప్తున్నారు? 57.5 లక్షలు అని చెప్తున్నారు ఫీజు. వెరాజ్ మనము ఎన్ఆర్ఐ కేటగిరీలో చూస్తే, సి కేటగిరీలో, వెరాజ్ మనం ప్రైవేట్ కాలేజ్లో చూస్తే 40 lakhs మన స్టేట్లో ఉన్నటువంటి ఫీజు. అంటే గవర్నమెంట్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ అని చెప్తూ 57.5 లక్షలు అంటే 60 లక్షలు. అదే గవర్నమెంట్ రంగంలో అయితే మనకి 20 లక్షలు. అంటే 20 లక్షలు ఉన్నదాన్ని 40 లక్షలకి పెంచి దాన్ని 60 లక్షలు చేసి, అంటే సామాన్య విద్యార్థి డాక్టర్ చదవాలంటే ఇక అది అందదు, అప్పుల పాలు అయిపోవడమే కదా. చదవాలన్నా కూడా చదివేటువంటి అంత ఫీజు కట్టుకోలేడు. ఈ వస్తున్నటువంటి హెవీ కాంపిటీషన్కి అంత తట్టుకోలేరు. ఈ విద్యకు దూరం అయిపోవడమే కదా. అంటే ఐమ్ టెల్లింగ్ మీ సంథింగ్ రిలవెంట్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, ఫీజు అంత పెట్టి ఇదంతా అవసరమా? యాజ్ ఇట్ ఈస్గా ఉన్న విధానాన్ని కంటిన్యూ చేస్తూ చక్కగా ఏముందంటే, నేను మళ్ళీ క్లియర్గా చెప్తా ఉన్నాము, 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 5 మనం ఓపెన్ చేసాం, క్లాసెస్ రన్ అవుతున్నాయి, 5 అబౌట్ టు బి ఓపెన్ విత్ లిటిల్ వర్క్స్. ఒక 10% ఎంతో వర్క్స్ చేస్తే కంప్లీట్ అయితే అవి అందుబాటులోకి వస్తాయి. ఇంకొక 7 చక్కటి ప్రోగ్రెసివ్ స్టేజెస్లో ఉన్నాయి. వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటే హ్యాపీగా ఇందులోనే నడుపుకోవచ్చు కదా. సెల్ఫ్ ఫినాన్సింగ్ పద్ధతి కూడా మనం అందుకే తెచ్చాం, అవి సస్టైన్ అవుతాయని. ఇదంతా వాళ్ళకి భారం అయిపోతుంది, లేదా మేమేదో బాగా చేయలేదు కాబట్టే ఇస్తున్నాం అలా ఇలా అని చెప్పేసి ఒక మ్యాలీషియస్ క్యాంపెయిన్ వాళ్ళు మా మీద చేస్తూ, ఈరోజు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు హెల్త్ విషయంలో ప్రజల పక్షాన తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ నుంచి డీలింగ్ అవుతూ, ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎవరికో ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్తూ దే ఆర్ డీలింకింగ్ దర్ రెస్పాన్సిబిలిటీ. సో దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ పీపుల్స్ హెల్త్. దట్స్ వాట్ ఈస్ సీన్. అదే మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎస్.